ఓం శాంతి. బడి దీది అంటే అందరికీ చాలా ఇష్టం కదా! బడి దీది చెప్పే క్లాస్ కూడా చాలా బావుంటుంది. అయితే సంకల్పాలు మరియు సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకునేందుకు బదులుగా సదా శుభాన్ని ఆలోచించండి. అందరి పట్ల కళ్యాణ భావనను ఉంచుకోండి. మనము సంపన్నత గురించి ఆలోచించినప్పుడు మన అటెన్షన్ అటుపోతుంది. సంపన్నంగా అవటము అనగా కర్మలకు అతీతంగా అవ్వటం. కనుక మనం సంపన్నంగా అవ్వాలి అనగా బాబా సమానంగా అవ్వాలి, కర్మాతీతంగా అవ్వాలి. మన పురుషార్థం యొక్క అంతిమ పరీక్ష కూడా తెలుసు కదా, కర్మాతీతంగా అవ్వటం. మరి మనం కర్మాతీతంగా అవుతున్నామా, లేక ఏదైనా సూక్ష్మ కర్మకు చెందిన ఖాతా అయితే తయారవటం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సంకల్పం వ్యర్థంగా పోయినట్లయితే ఆ వ్యర్థ సంకల్పం మనల్ని కర్మలకు అతీతంగా తయారు చేస్తుందా? వ్యర్థ సంకల్పాల వలన సమయం కూడా వేస్ట్, సంకల్పము శ్వాస కూడా వేస్ట్, శక్తులు కూడా వేస్ట్ అవుతాయి. ఇక కర్మాతీతంగా ఎలా అవుతారు? రెండోది, కనుక మన దినచర్యలో స్వయం పట్ల కానీ లేక ఇతరుల పట్ల కానీ ఏ విధమైన వ్యర్థ సంకల్పాలు నడవకూడదు అన్న విషయంపై శ్రద్ధ పెట్టాలి. స్వయం యొక్క గతిని సద్గతిగా చేసుకునేందుకు మనందరం వచ్చాం. కనుక ఇతరుల గురించి ఆలోచిస్తూ మన సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? శ్వాస కూడా వేస్ట్ చేసుకోకండి, సమయాన్ని సంకల్పాలని కూడా వేస్ట్ చేసుకోకండి. సర్వ శుభచింతకులు అని బాబా మనందరికీ టైటిల్నిచ్చారు. కనుక అందరి పట్ల శుభ భావనను పెట్టుకోండి, కళ్యాణ భావనను పెట్టుకోండి. ఒకవేళ కారణంగాను అకారణంగాను ఎవరైనా ఏమైనా చేస్తే దానిని గురించి మన సంకల్పాలు నడిపిస్తే అందులో కూడా మన శక్తి వేస్ట్ అయిపోతుంది. బాబా మనందరికీ సంపన్నతను సూచించారు. కనుక ఏ సంకల్పము కూడా వ్యర్థం అవ్వకూడదు. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. మనము ప్రతి విషయంలో శుభాన్నే ఆలోచించాలి మరియు శుభ భావనను పెట్టుకుని కార్య వ్యవహారాల్లో కూడా శుభ వృత్తిని అలవర్చుకోవాలి. శుభ భావనయే మన ముఖ్య సేవ. వేరే సేవలేమి చేయకపోయినా సరే, వేరే సేవలేమి చేయకపోయినా కానీ శుభ భావనను పెట్టుకున్నట్లయితే నలువైపులా మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తుంటాయి. ప్రతి ఒక్కరికి శుభ భావన, శుభ కామనలను ఇవ్వటం అనగా సూక్ష్మంగా ఆశీర్వాదాలను ఇవ్వటం. దీనినే బాబా ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని అంటారు, అనగా దాతగా అవ్వాలి. కనుక మనము దాతగా అయ్యి ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు తీసుకోవాలి కూడా. ఆశీర్వాదాలను ఇస్తే రిటర్న్లో ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరైనా మీ ప్రాక్టికల్ అనుభవం ఏమిటి అని అడిగితే బాబా నన్ను ఆశీర్వాదాలతో పాలన చేశారు మరియు ఆశీర్వాదాల ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళారని చెప్పాను. మనకు అందరి ఆశీర్వాదాలు లభించటం కన్నా పెద్ద వరదానం ఇంకేముంది? ఆశీర్వాదాలే వరదానం. ఆ ఆశీర్వాదాలకు ఆధారం సదా సర్వుల కొరకు శుభాన్ని ఆలోచించటం మరియు శుభాన్ని ఆలోచించే వారిలో నేను 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 అనేది ఉండదు. ఎప్పుడు మీరు 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 అని అంటారు. నేను నేను అనడం వలన ఇతరుల నుండి శాపం లభిస్తుంది. శుభ భావనతో మీరు మీరు అని అన్నట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. మనము దాత పిల్లలం. మనము ఇవ్వాలి కానీ తీసుకోకూడదు. అన్నీ ఇవ్వటం నేర్చుకోండి. ఇవ్వటంలోనే అన్నీ లభిస్తాయి, అనగా తీసుకోవడం ఉంటుంది. నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అవ్వండి అని బాబా
మనకు మంత్రాన్ని ఇచ్చారు. ఈ అంతిమ మహావాక్యాన్ని గుర్తుంచుకున్నట్లయితే సంపన్నంగా అయి విజయమాలలోకి రత్నంగా అయిపోతారు. మనము బాబా మెడలోని విజయరత్నంగా అవ్వాలి. కనుక సంపన్నత అనగా పాస్ విత్ ఆనర్స్తో పాస్ అవ్వటం అనగా కర్మలకు అతీతంగా అవ్వటం. మరి నేను నా మనస వాచ కర్మణ ద్వారా దృష్టి వృత్తి ద్వారా బాబా సమానంగా కళ్యాణకారిగా ఉన్నానా? మన ముందు సాకార బాబా ఉదాహరణగా ఉన్నారు. కనుక బాబాను ఫాలో చేస్తూ ఉంటే మనము బాబా సమానంగా ఫరిస్తాగా అవుతాము. ఈ సంపన్నతా స్థితిని చేరుకోవాలని పురుషార్థం చేయటం వలన అప్పుడప్పుడు వచ్చే ఉదాసీనత, టెన్షన్ మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. పిల్లలు, సమయాన్ని చూస్తూ మీరు అనంతమైన వైరాగిగా అనగా ఉపరామ్గా ఉండాలి అని చాలాసార్లు బాబా మనకు సమయ సూచననిస్తారు. ఎంతగా అనంతమైన వైరాగ్యులుగా త్యాగులుగా అవుతారో అనగా ఉపరాముగా ఉంటారో అంతగానే ఆటోమేటిక్గా మన స్మృతి యాత్ర శక్తిశాలిగా అవుతూ ఉంటుంది. అశరీరిగా అయ్యే ఈ అభ్యాసం సంపన్నంగా అవటంలో మనకు చాలా సహాయం చేస్తుంది. ఇప్పుడు బాబా పిల్లలైన మనకు ఎగిరే కళ్ళ యొక్క వరదానాన్ని ఇచ్చి మనల్ని ఎగిరింపచేసి తీసుకుపోవాలని కోరుకుంటున్నారు. ఎగరకపోతే ఇప్పుడు కాళ్ళినడక నడిచే విషయం సమాప్తం. ఎగరండి, ఎగిరింప చేయండి, ఎగురుతూ ఉండండి, అంతే. ఇప్పుడు కాలినడక నడవటం, కష్టపడి నడవటం ఉండకూడదు. కానీ ఎగిరే కళలో ఎగురుతూ వెళ్ళాలి. ఎగిరే కళలో ఎగిరినప్పుడే సహజంగా సంపన్నతకు సమీపంగా వస్తారు. విమానం పైకి ఎగిరినప్పుడు మిగిలినవన్నీ కిందనే ఉండిపోతాయి. మేఘాల కంటే కూడా దూరంగా వెళ్తుంది. మనం కూడా విషయాలనే మేఘాల నుండి దూరంగా వెళ్ళాలి. ఇది సంపన్నతకు అనగా ఎగిరే కళలో ఎగిరేందుకు సూచన. ఎగరాలి, ఎగిరింప చేయాలి మరియు దూరంగా వెళ్ళాలి. అచ్చా, ఓం శాంతి.